జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగనున్న నేపథ్యంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయం మేరకే తాను బీఆర్ఎస్ లో చేరుతానన్న జీవన్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో ఉన్న జీవన్ రెడ్డి అధికార పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ పేరిట సభ జరగనుంది. ఆ సభకు సంబంధించిన వివరాలు జీవన్ రెడ్డిని అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, అధికారంలో ఉన్నప్పుడు పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరాల్సిన పరిస్థితి అంటే వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ఏదైతుందో అన్నట్టు పోరాటం చేసింది. కానీ నేను ఎప్పుడు కూడా ప్రభుత్వము, అధికారము, పదవులు అనేది ఆలోచన చేయలేదు. ప్రజల పక్షం నిలబడాలే, ప్రజా సమస్యల పరిష్కారం కూడా పాటుపడాలని భావించాను. ఈ రోజు ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి రావటం నిజంగా నేను సంతోషపడ్డా. నేను ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ కూడా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటానికి ప్రయత్నం చేసిన దాంట్లో నేను కూడా ఒకరిని భాగస్వామి ఉంటున్నాను. కానీ ఏమైపోయింది, ఆ ఫలాలు ప్రజలకు ఏ విధంగా అయితే అందింప చేయగలుగుతామని చెప్పి భావించినామో అందింప చేయలేకపోవడం, ఎన్నికల ప్రణాళిక ఏదైతుందో అమలు చేయలేకపోవటం, ఇలా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, రాజ్యాంగ విలువలు నిలబెట్టాలి, కాపాడాలి అనే ఒక ఆలోచన విధానంతో ముందుకు పోతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆ రాజ్యాంగ విలువలను నీరుగార్చే విధంగా, నిబంధనలను నీరుగార్చే విధంగా, ఇలా పార్టీ ఫిరాయింపుల అంశం అనే కాకుండా పార్టీ ఫిరాయింపులతో పాటుగా అసలు ఎన్నికల ప్రణాళికకు, ప్రభుత్వ కొనసాగింపుకు, ప్రభుత్వ ఫలితానికి పోలికే లేదని చెప్పి అంటున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నైరాశ్యానికి లోను కావటం, నిజంగా ఇదేనా మేము ఆశించిన ప్రభుత్వం అని చెప్పని భావించింది. ఇదేనా మనం ఆశించిన ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దక్కాల్సిన ఫలాలు ఏదైతుందో అసలు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, సభ్యత్వం లేదు, ఎవడో కాజేసుకుపోతుంటే ఇదేంటిరా? వాస్తవంగా కొంతకాలం 20 మాసాలు మానసిక ఒత్తిడికి లోనైనా చివరికి ఏదైతుందో ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కల్పించాల్సిన అవకాశాలు కల్పించలేకపోవటము, విధిలేని పరిస్థితుల్లో మరి పార్టీకి అంటే అభ్యర్థులను స్వతంత్రులుగా పోటీ అభ్యర్థులు సమర్థించడము, ప్రజాక్షేత్రంలో కొనసాగడానికి ఏదైతుందో ఒక రాజకీయ పార్టీ తోడు కావాలి, మన ఆలోచన విధానం ప్రజాసేవలు కొనసాగడానికి ఒక రాజకీయ పార్టీ తోడు కావాలని చెప్పని అంటే రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం అనేది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బెటర్, ఆయనే మేలైన ప్రభుత్వం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిన ఒక భావాలు మనకు కనబడ్డాయి. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలనే నిదానం మీ వ్యక్తిగతమైనదా, ప్రజల నుంచి? అదే నేను ఇప్పుడు ప్రజల నుండి వచ్చిన నానుడేదంటున్నాను. సాధారణంగా ఏ ప్రభుత్వం గానో 4 సంవత్సరాలు పాలన తదుపరి ఎన్నికల సమయంలో ఏదైతే ఉందో ప్రజాభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈయనది ఏంటంటే 2 ఏళ్లకే రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చిందా? ఇంకెంతకాలం భరించాలి? ఇంకా 2 ఏళ్ళు భరించాలి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కావాలంటే కేసీఆర్ గారు మాత్రమే ఇలా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతున్న ఒక భావన ప్రజల్లోకి వ్యక్తమవుతుంది. ప్రజా నానుడి అంటున్నది. మీ రాకను బీఆర్ఎస్ లో కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారనే అంశం తెర మీదకి వచ్చింది. అందులో భాగంగానే హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెళ్తున్నారు. ఈ రోజు ఇక్కడికి సభకు రావడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం? ఇప్పుడు హరీష్ రావు గారు నాకు వ్యక్తిగతంగా సన్నిహితుడు, మిత్రుడు. మొన్న వచ్చిండ్రు, పార్టీలోకి ఆహ్వానించడం అనే కాదు, కలిసి ప్రయాణం చేసే అవకాశం రావటం అని చెప్పని ఇక్కడికి వచ్చి నన్ను విజ్ చేసిండు, వెల్కమ్ చేసిండు. మరి వాళ్ళ మరి ఏ పరిస్థితుల్లో ఢిల్లీ పోతున్నట్టు నాకు తెలియదే. జగిత్యాల ఎమ్మెల్యే ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే డాక్టర్ సంజయ్, హరీష్ రావు బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నారు, మీ రాకను వ్యతిరేకించడం కోసమే ఢిల్లీకి వెళ్ళి బీజేపీ వాళ్ళతో టచ్లోకి వెళ్లే ప్రయత్నం జరుగుతుంది. హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి ఉన్న సాన్నిహిత్యం ఏదైతున్నదో సంజయ్కి ఏం మేరకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదా. ఇక టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంకి వెళ్ళి ఏదైతుందో కేసీఆర్ గారికి తోడు నిలిచింది హరీష్ రావు గారు అని చెప్పంటుంది. హరీష్ రావు గారి గురించి అంత మరి మీరు తక్కువ చేసి ఆలోచించడం సరైనది కాదు. సంజయ్, నీకు అవకాశం వచ్చింది అదృష్టం. నువ్వు తెలంగాణ జెండా పట్టినవి కాదు, ఏదైనా ఉద్యమంలో పాల్గొనేవి కాదు, ఏదో పరిస్థితులు నీకు అవకాశం వచ్చింది, అదృష్టవంతునివి. నువ్వు అందరినీ నీలాగా ఆలోచించుకుంటే ఎట్లనే? హరీష్ రావు గారు ఏదైతుందో కేసీఆర్ గారికి కుటుంబ సభ్యుడైనా కాకుండా పార్టీ నిర్మాణం లోపల ఏదైతుందో ప్రధాన పాత్ర పోషించినటువంటి వారు హరీష్ రావు గారు. ఆయన గురించి నువ్వు అంత తక్కువ చేసి ఆలోచిస్తే ఎట్లనే? ఎన్నో విప్లవాలకు నిలవు ఇక్కడ. ఆ జగిత్యాల జైత్రయాత్ర జరిగిన ప్లేస్నే ఈరోజు మీరు సభకు ఎంచుకోవడం జరిగింది.
అక్కడ ప్రధానంగా తక్కువ మంది పడతారు. ఆ తక్కువ మంది పట్టే ప్లేస్లో మీరు మీటింగ్ పెట్టుకొని ఎక్కువ మంది వచ్చినట్టు చూపించే విధంగా ప్రచారం చేసుకునే విధంగా చేస్తున్నారనేది ఇంకో ఆరోపణ వినిపిస్తుంది. సమావేశం అనేది కేవలం సభా స్థలికే పరిమితం కాదు. సమావేశం ఏదైతే ఉందో ఇవాళ కూడేళ్లు అందరికి అనువైనట్టుగా స్థలం కావాలి కాబట్టి ఒక కూడేళ్ళు ఎంచుకున్నామే. ఆడొక 50,000 పడతారు అంటే అంతకంటే 4 గంటలు బయట ఉంటారు. ఒక 50,000 వస్తే సభాస్థలికి ఇంకా అంతకంటే 4 గంటలని ఇంకో 2 లక్షలు ఏదైతే ఉందో రోడ్ల మీద నిలుస్తారని చెప్పి అంటున్నా. నీకు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఏదైతే కేసీఆర్ గారు ఉపన్యాస సమయం లోపల మొత్తం రోడ్లన్నీ ఎల్ఈడీలు నిలిపేసి మొత్తం ఆయనకు ఆనందం కూడా అవగాహన లేకుంటే ఎట్లనే నిజంగానే సభ ఏమైంది ఎట్లుందో ఏ విధంగా నిరూపడ రేపు మాట్లాడచ్చు కదా తొందరగా పడుతున్నావు. జగిత్యాల కేంద్రంగా జరగనున్న ప్రజాశీర్వాద సభకు ఇప్పటికే జగిత్యాల గులాబీమయమైంది. సాయంత్రం జరిగే బహిరంగ సభకు గులాబీ దళపతి కేసీఆర్ రానున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్, ఈటీవీ న్యూస్, జగిత్యాల నుంచి.